యూట్యూబర్ రావణ్ ఆర్థిక వనరులపై పోలీసులు దృష్టి సారించారు. విద్వేషపూరిత కంటెంట్ అప్లోడ్ చేసే ప్రశ్న వెబ్సైట్ ద్వారా రావణ్ నెలకు 1.50 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో బ్యాంకు లావాదేవీలు నిలిపివేయాలని 2 వేర్వేరు బ్యాంకుల అధికారులకు కాకినాడ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల విజ్ఞప్తితో బ్యాంక్ అధికారులు ఖాతాలు నిలిపివేశారు. ఇప్పటికే రావణ్ మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపి కీలక సమాచారం సేకరించారు. డిలీట్ చేసిన డేటా, వాట్సాప్ చాటింగ్లపై ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు అందించింది. డేటా రికవరీ చేశాక అతని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా రావణ్ ఒక్కరే చేస్తున్నాడా, వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్ ఆర్థిక వనరులపై పోలీసులు దృష్టి సారించారు. విద్వేషపూరిత కంటెంట్ అప్లోడ్ చేసి ప్రశ్న వెబ్సైట్ ద్వారా రావణ్ నెలకు 1,50,000కు పైగా ఆదాయం పొందుతున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో బ్యాంకు లావాదేవీలు నిలిపివేయాలంటూ 2 వేర్వేరు బ్యాంకుల అధికారులకు కాకినాడ పోలీసులు లేఖ రాశారు. పోలీసుల విజ్ఞప్తితో బ్యాంక్ అధికారులు ఖాతాలు నిలిపివేశారు. ఇప్పటికే రావణ్ మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపి కీలక సమాచారం సేకరించారు. డిలీట్ చేసిన డేటా, వాట్సాప్ చాటింగ్లపై కూడా ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు అందించింది. ఇటు డేటా రికవరీ చేశాక అతనికి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా రావణ్ ఒక్కరే చేస్తున్నాడా, లేక వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆర్థిక లావాదేవీలపై లోతుగా విచారణ చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్ ఆర్థిక వనరులపై పోలీసులు దృష్టి సారించారు. విద్వేషపూరిత కంటెంట్ అప్లోడ్ చేసే ప్రశ్న వెబ్సైట్ ద్వారా రావణ్ సంపాదిస్తున్న ఆదాయానికి సంబంధించి కూడా ఇటు బ్యాంక్ అధికారులకి కీలక ఆదేశాలు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సో రాజేష్, ఇటు ఆల్రెడీ ప్రశ్న రావణ్ కి సంబంధించి వెబ్సైట్ నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా నిలిపివేయాలంటే ఇటు బ్యాంక్ అధికారులకు డీటెయిల్స్ పంపించారు. అదేవిధంగా ఫోరెన్సిక్ నుంచి కూడా నివేదికలు పోలీసులకు అందాయంటున్నారు. మరి దీనికి సంబంధించి అనుమానాస్పద లావాదేవీలు ఏమైనా జరిగినట్లుగా ఏమైనా చెబుతున్నారా? అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏవైతే యూట్యూబర్ సంబంధించి రావణ్ ఆర్థిక వనరులపై ఇప్పటికే పోలీసులు అయితే దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు దీన్ని బట్టి ఇక్కడ పిఠాపురంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిపై వారు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి వచ్చిన బెయిల్ అనంతరం కూడా ఒక పక్క సర్పవరం నుంచి గుడివాడ నుంచి గాజువాక ఇలా వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా వారు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపై కూడా కేసు అయితే నమోదు చేశారు. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పోలీస్ స్టేషన్ లో మొదటి ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో దానిపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితిలో కూడా దానిపై పూర్తి విచారణ చేపట్టే పరిస్థితి కనబడుతుంది చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఈ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్న వెబ్సైట్ ద్వారా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దీనిపై కూడా పూర్తి విచారణ చేపట్టిన నేపథ్యంలో రావణ్కి సంబంధించి ఈ ఏవైతే ప్రశ్న యూట్యూబ్ సంబంధించి నెలకు 1,50,000 రూపాయలు పైగా ఆదాయం పొందుతున్నట్లు ప్రాథమిక విచారణ తేలింది. దీంతో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఐసిఐసిఐ, ఎస్ బ్యాంకులకు సంబంధించి ఇప్పటికే పోలీసు అయితే లేఖ రాసిన పరిస్థితి కనబడితే అయితే జోసెఫ్ రావణ్ ఖాతాలకు ఇప్పటికే బ్యాంకులు అయితే నిలిపేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఈ నెల 2వ తేదీకి సంబంధించి జోసెఫ్ ఫోన్ కూడా సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పోలీసులు పంపించారు. అయితే ఇప్పటికే జోసెఫ్ ఫోన్ లో ఉన్న వీడియోలు, వాట్సాప్ చాట్స్ కూడా దీనిపై కూడా పోలీసు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే రావణ్ సంబంధించి వివిధ కోణాల్లో కూడా పోలీసు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. అయితే దీనికి రావణ్ ఇప్పటికే పలు ఘటనలో కూడా ఆమె ఎవరైతే కొంతమంది మహిళలను కూడా బెదిరించినట్లు, అయితే రావణ్ దగ్గర ఉన్న వీడియోలు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోల ఆధారంగా కూడా ఇప్పటికే కొన్ని ఆరాలు తెచ్చిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఎవరైతే బాధితులు కూడా వారి యొక్క వివరాలు చెప్పాలి, వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము, దీనిపై కూడా మరింత విచారణ చేపట్టే విధంగా కూడా పోలీసులు ముందుకు వెళ్తున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక పక్క ఈ రావణ్ సంబంధించి బ్యాంకులు కూడా పూర్తిగా నిలిపివేయాలని
చేయాలని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే వారికి చెప్పే పరిస్థితి చెప్పొచ్చు. అయితే పోలీసులు విజ్ఞప్తితో అయితే బ్యాంక్ అధికారులు కూడా ఖాతాలు అయితే పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే రావణ్ మొబైల్ కి సంబంధించి ఏదైతే FISL కు పంపి కీలక సమాచారం కూడా సేకరించారు. అయితే మరోపక్క డిలీట్ చేసిన డేటా ఏవైతే ఉందో అలాగే వాట్సాప్ చాటింగ్లపై కూడా ఫోరెన్సిక్ నివేదిక ఇవ్వాలని చెప్పి అయితే ఇప్పటికే పోలీసులు ఆదేశించిన తెలుస్తుంది. అయితే మరోపక్క డేటా రికవరీకి సంబంధించి మరోపక్క కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. అదే మరోపక్క దీనికి సంబంధించి ఇదంతా కూడా రావణ్ ఒకరే చేశారా, దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే దానిపై కూడా పలు కోణాల్లో కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే రావణ్ సంబంధించి ఆర్థిక లావాదేవీలపై అయితే లోతుగా అయితే విచారణ చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈ రావణ్ ఘటన సంబంధించి ఇప్పటికే పలు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారి యొక్క ఫోన్ కూడా సీజ్ చేసి దాంతో కూడా వీడియోలు ఏమైనా డేటా డిలీట్ చేసిన ఆధారంగా కూడా పూర్తిగా అయితే పోలీసు అయితే ఓ పక్క విచారణ చేపడతామని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే రావణ్ చేసిన ఘటనలో కూడా ఆయన పలు మహిళలు కూడా ఇబ్బంది పెట్టారనే కోణంలో కూడా వెలుగులోకి రావడంతో ఎవరైనా బాధితులు ఉంటే బాధితులు కూడా వారి యొక్క వివరాలు తెలియజేసి ఎవరైనా కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్క రావణ్ ని పూర్తిగా ఎక్కడికెక్కడ అంటే వారు ఒక పక్క ప్రతిపక్ష నేతలు కావాలని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వారైతే ఒక పక్క చెప్తుంటే మరో పక్క ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని అలా రావణ్ చేసిన అక్రమాలు ఏంటి, ఈ ప్రశ్న యూట్యూబ్ సంబంధించి వారికి ₹150,000 వస్తుందని దానిపై కూడా అసలు ఏ రకంగా వస్తుందని దానిపై కూడా పోలీసు అయితే పూర్తిగా విచారణ చేపడుతున్నారు. మరోపక్క ఏవైతే ఎస్ బ్యాంక్ సంబంధించి ICICI బ్యాంక్ రెండు బ్యాంకుల్లో వారి యొక్క ఖాతాలకు సంబంధించి లావాదేవీలు ఎటువంటి లావాదేవీలు చేశారు, అది ఇప్పటికే ఈ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్ ఏ రకంగా ఉన్నాయో దానిపై కూడా పోలీసు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. మరోపక్క దీనికి సంబంధించి అంటే ఈ జోసెఫ్ ఒకరే ఉన్నారా అనే కోణంలో కూడా మరొకరు ఎవరన్నా దీనికి సంబంధించి రావణ్కి ఎవరన్నా సహాయం చేశారా అనే దానిపై కూడా పోలీసు అయితే పూర్తి అనేక కోణాల్లో కూడా పూర్తి విచారణ చేపడతారని చెప్పొచ్చు. రైట్ అయితే ఇప్పటికే మీరు చెప్తున్నట్లుగానే ఈ FCL కి పంపినటువంటి మొబైల్ దాని ద్వారా రికవరీ చేసినటువంటి మొబైల్ డేటా కూడా అంటే డిలీట్ చేసిన ఫార్మ్స్ కి సంబంధించిన రికవరీ చేసిన డేటా ప్రకారం అదేవిధంగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కలిపి రావణ్ ఒక్కడే కాకుండా రావణ్ తో పాటు సపోర్ట్ గా ఇంకెవరైనా అనుమానితులు ఉన్నారంటూ పోలీసులు ఏమైనా ఆ డీటెయిల్స్ ఏమైనా బయటకు చెప్తున్నారా, లేదంటే ఇది మొత్తం కేవలం రావణ్ ఒక్కడిదే అంటున్నారా? ఇప్పటికే చూస్తే కాకినాడకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే శ్రీనివాస్ ని iNews ఛానల్ విచారణ కోరగా దీనికి సంబంధించి ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా వారిని విచారణ చేపడుతున్నాము, ఇప్పటికే ఈ వివరాలన్నీ గోప్యంగా ఉంచాలి, ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నాము. అంటే ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో వారు చేసిన వ్యాఖ్యలు సంబంధించి అంటే రావణ్ ఒకడే ఇంటెన్షన్ గా చేశాడా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారన్న దానిపై కూడా ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి విచారణ చేపడుతున్నారు. మరోపక్క రావణ్ మొబైల్ సంబంధించి FSL పంపి దీనిపై కూడా కీలక సమాచారం కూడా సేకరిస్తున్నామని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. మరోపక్క ఈ రావణ్ సంబంధించి ఏవైతే తన మొబైల్ ఫోన్ లో ఏమైనా డేటా సంబంధించి డిలీట్ చేశారా, వాట్సాప్ చాటింగ్ సంబంధించి డిలీట్ చేశారా దానిపై కూడా ఫోరెన్సిక్ సంబంధించి ఇప్పటికే నివేదిక అయితే అందించాలని చెప్పి ఇప్పటికే పోలీసులు కోరిన నేపథ్యంలో ఈ వివరాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే చెప్తామని చెప్పి ఒక పక్క ఇన్స్పెక్టర్ పోలీసులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఈ పలు కోణాల్లో కూడా ఇప్పటికే రావణ్ సంబంధించి అలా రావణ్ ఒకడే ఉన్నాడా లేకపోతే ఎవరైనా ఇంకా అతనికి సహాయకులు ఉన్నారా దానిపై కూడా పూర్తి విచారణ చేపడుతుందని చెప్పి ఒక పక్క పోలీసులు తెలుపుతున్న